ఒకప్పుడు ప్రియాంక చోప్రా అంటే దేశీ గర్ల్, బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ హీరోయిన్. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో పీసీ కూడా చేరిపోయింది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసికి తను స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఇవి వారణాసి నుంచి ప్రియాంక చోప్రా ఫోటోలు. సినిమాలో తను మందాకిని పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. 2016లో హాలీవుడ్ కు వెళ్లిపోయింది ప్రియాంక చోప్రా. మళ్ళీ ఆ తర్వాత ఇండియన్ సినిమా వైపు చూడలేదు. వారణాసి కోసమే తిరిగి ఇండియాకు వచ్చింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న మైథాలజీ యాక్షన్ మూవీలో తను భాగమైంది. దాదాపు 14 నెలలుగా ఈ సినిమా కోసం కష్టపడుతోంది ప్రియాంక చోప్రా. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా చేసే యాక్షన్ హైలైట్ గా నిలవనుందని, అంతేకాకుండా తనపై రాజమౌళి చిత్రీకరించిన స్లో మోషన్ జెమ్స్ ఆడియన్స్ కు సర్ప్రైజ్ చేస్తాయని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పీసీ. ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్ లో షూట్ మొత్తం కంప్లీట్ అవుతుందని ఇటీవలే దర్శక ధీరుడు ఒక ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు రాజమౌళి పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. దాదాపు 1300 నుంచి 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో విడుదల చేయనున్నారట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.